సోనియా గాంధీ గారు బిల్లు పెట్టి పాస్ చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ సోనియా గాంధీ వల్లే రావడం జరిగింది. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ఎన్నో లాభాలతో తెలంగాణ ఇస్తే గత ప్రభుత్వం కుప్పగా చేసి ప్రభుత్వం నడిపింది. అదే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా పాలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇటు కాకుండా చేసింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం హామీలు ఇచ్చినవన్నీ నిలబెడుతూ ఈరోజు ముఖ్యంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అదేవిధంగా సన్నబియ్యం, అదేవిధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా బస్సు మహిళలకు ఫ్రీ ఇవ్వడం, రైతులకు బోనస్ ఇవ్వడం, ఈ విధంగా నేనున్నా మీ ఎమ్మట అని చెప్పేసి విద్యార్థులకు 55,000 ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్పగా మేము ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశయం మేరకు సోనియా గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ రోజు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వకున్నా కూడా ఏకపక్షంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఏకపక్షంగా బిల్లును ప్రవేశపెట్టి ఆ రోజు బిల్లు పాస్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు ఎటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతూ 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం పబ్బం గడిపారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏవైతే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు రావాల్సిన హామీలను నెరవేరుస్తూ ప్రజాప్రభుత్వం కొనసాగుతుంది. ఇలాగే రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.